సరిహద్దు దేశాలపై పట్టు బిగించటం మాత్రమే చైనా లక్ష్యం కాదని, అంతకు మించిన లక్ష్యాలు చైనాకు చాలానే ఉన్నాయని పశ్చిమ దేశాలు గుర్తించాయి. చైనా లక్ష్యాలు గుర్తించిన పశ్చిమ దేశాలు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనాను ఓ కంట కనిపెట్టి ఉండాలని పశ్చిమ దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి. ఇంతకీ చైనా లక్ష్యమేంటి? పశ్చిమ దేశాలు ఇంతగా హైరానా పట్టం వెనుక కారణమేంటి? చైనా చర్యలతో భారత్కు ముప్పు ఉందా? దీనిపై అమెరికా ఎలా స్పందిస్తోంది? వాచ్ ది స్టోరీ. ప్రపంచ ఆధిపత్యం కోసం చైనా చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎప్పుడూ ఏదో ఒక దేశాన్ని కవించడం డ్రాగన్ కు పరిపాటిగా మారిపోయింది. ఇప్పటికే పసిఫిక్ మహాసముద్రంలో చైనా, అమెరికా, పశ్చిమ యూరోప్ దేశాల ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ ఉంటుంది. సౌత్ సీలో తన సరిహద్దు దేశాలను తన మిలిటరీ పవర్ తో భయపెడుతోంది. భారత్, ఫిలిప్పీన్స్, తైవాన్, జపాన్, ఆస్ట్రేలియా, మంగోలియా దేశాలకు డ్రాగన్ వ్యవహారం కంటగింపుగా మారింది. చైనా తీరుపై ఇప్పటికే ఇండియా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు హిందూ మహాసముద్రంలో మిలిటరీ పరంగా ఆ దేశానికి చెక్ పెడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే డ్రాగన్ కంట్రోల్ చేసేందుకు అమెరికా, పశ్చిమ యూరోప్ దేశాలు చానాళ్లుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. చైనా దేశానికి సంబంధించిన సంస్థలు ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా, యూరోప్ ఖండాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు కూడా పెట్టాయి. ఇలాంటి వ్యవహారాలు అమెరికా ఆధిపత్యాన్ని ప్రపంచ వేదికపై సవాల్ చేసినట్లు అవుతుంది. అందువల్ల పెద్దన్న, దాని మిత్ర దేశాలు చైనా సంస్థల వ్యాపారాలు తగ్గించేందుకు తమ శక్తి మేరకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే ఇరాన్, ఉత్తర కొరియా, ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలు చైనాకు మద్దతు ఇవ్వకుండా ఆయా దేశాల పరిపాలనా వ్యవహారాల్లో మితిమీరిన జోక్యాన్ని కూడా చేసుకుంటున్నాయి. అయితే డ్రాగన్ ఆధిపత్యాన్ని కంట్రోల్ చేసేందుకు ఈ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న పశ్చిమ యూరోప్, అమెరికా దేశాలకు ఇప్పుడు కొత్త సమస్య ఎదురవుతోంది. గత కొన్నాళ్లుగా చైనా ప్రపంచం మీద పట్టు కోసం తన ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్టపరుచుకుంటోంది. అందులో భాగంగానే అన్ని దేశాల్లో జరుగుతున్న అంతర్గత పరిపాలన వ్యవహారాలపై తన వేగుల ద్వారా నిఘా పెడుతోంది. బ్రిటన్ గూఢచార సంస్థ MI6 మాజీ చీఫ్ రిచర్డ్ మూర్ ఇటీవల ఇదే విషయమై ఓ కీలక ప్రకటన చేశారు. చైనా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు బ్రిటన్, పశ్చిమ దేశాల కీలక సమాచారాన్ని సేకరించేందుకు నానా తంటాలు పడుతున్నాయన్నారు. ఇది ఓ రకంగా అమెరికా, పశ్చిమ దేశాలకు ఇబ్బందికరమైన పరిస్థితి అన్నారు. వ్యాపార సంస్థల ద్వారా చైనా తన గూఢచర్యాన్ని విస్తృతపరుస్తోందన్నారు. ఇక ఇటీవల హాంకాంగ్ కు సంబంధించిన కొన్ని సంస్థలు పనిచేస్తున్న వారు బ్రిటన్లో గూఢచర్యానికి పాల్పడినట్లు ఆ దేశం గుర్తించింది. దీంతో వెంటనే చైనాకు సంబంధించిన రాయబారిని పిలిపించి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. చైనా చేస్తున్న ఈ గూఢచర్యంపై అమెరికా, పశ్చిమ దేశాలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. డ్రాగన్ ఇలాగే వ్యవహరిస్తే తమకు భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చనే భావనలో ఉన్నాయి. అందుకే యుఎస్, పశ్చిమ యూరోప్ దేశాలు చైనాతో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పశ్చిమ దేశాల్లోని కంపెనీల్లో పనిచేస్తూనే తమ దేశానికి ఆ కంపెనీలు అనుకూలంగా వ్యవహరించేలా చైనా గూఢచారులు చేస్తున్నట్టు బ్రిటన్ సహా పలు దేశాలు అనుమానిస్తున్నాయి. తొలుత చైనాను ఆర్థికంగా దిగజారిపోనివ్వకుండా చేసి అంతర్జాతీయంగా ఉన్న అన్ని ఆర్థిక అవకాశాలను పశ్చిమ దేశాలతో పాటు ప్రత్యర్థి దేశాలకు చేరకుండా చేయడంలో చైనా గూఢచారులు కీలక పాత్ర పోషించినట్లు అమెరికా గుర్తించినట్లు తెలుస్తోంది. ఆయా దేశాలు తమ దేశాల్లో అంతర్గత సమస్యలు, వ్యవహారాలను చక్కదిద్దడంలో నిమగ్నమై ఉన్నప్పుడు చైనా తన గూఢచర్య కార్యకలాపాలను మరింత విస్తరిస్తూ ఆ దేశాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరిస్తున్నట్టు అమెరికా, బ్రిటన్ దేశాలు అనుమానిస్తున్నాయి. అమెరికా మొదలు భారత్ వరకు అన్ని దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సేకరించిన సమాచారాన్ని ఒక దేశంతో మరో దేశం పంచుకోవడం లేదు. రక్షణ, రాజకీయ కారణాలతో ఆ సమాచారాన్ని తమ వద్దే ఉంచుకుంటున్నాయి. అయితే ఈ విషయంలో చైనా భిన్నంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. పశ్చిమ దేశాల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్న చైనా గూఢచారులు ఆ సమాచారం తమకు ఉపయోగపడకపోతే తమ మిత్ర దేశాలకు చేరవేస్తున్నట్లు అమెరికా గుర్తించింది. భారత సమాచారాన్ని పాకిస్తాన్కు, అమెరికా సమాచారాన్ని రష్యాకు, దక్షిణ కొరియా సమాచారాన్ని ఉత్తర కొరియాకు, జపాన్ సమాచారాన్ని ఇంకో దేశానికి, ఇలా తన మిత్ర దేశాలతో అవసరమైన గూఢచర్య సమాచారాన్ని పంచుకుంటూ ప్రపంచానికి సవాలు విసురుతోంది. పశ్చిమ దేశాల రాజకీయ వ్యవహారాల్లో సైతం చైనా పరోక్షంగా జోక్యం చేసుకుంటున్నట్లు బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ MI5 అనుమానిస్తోంది. ఇటీవల చైనా గూఢచారులు పాశ్చాత్య దేశాల రాజకీయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు రిపోర్టులు వచ్చాయి. తాను లక్ష్యంగా చేసుకున్న దేశాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను బలపరిచి రాజకీయ అస్థిరతలను సృష్టించే విధంగా చైనా గూఢచారులు పావులు కదుపుతోన్నట్టు MI5 అనుమానిస్తోంది.
రాజకీయ జోక్యంపై ఆస్ట్రేలియాలో ఆందోళనలు ఉన్నాయి. 2016లో ఇది మొదలైందని, దానిలో ఎన్నికలలో అభ్యర్థిని ప్రోత్సహించడం వంటి కార్యకలాపాలు ఉన్నాయని ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ చెప్పింది. అనేక బ్రిటిష్ రాజకీయ పార్టీలకు బీజింగ్ ఎజెండాను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి యూకేకి చెందిన న్యాయవాది క్రిస్టియన్ లీ విరాళాలు ఇస్తున్నారని ఆరోపిస్తూ 2022 జనవరిలో MI5 యూకేలో ఓ హెచ్చరిక జారీ చేసింది. దీనికి సంబంధించి ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. ఇలా తమ దేశాల్లో రాజకీయ అస్థిరతకు ప్రయత్నించారని బ్రిటన్, బెల్జియం, జర్మనీలలో పలు అరెస్టులు జరిగాయి. కెనడాలోనూ పలువురిపై విచారణ కొనసాగుతోంది. పాశ్చాత్య దేశాలలో చైనా అసమ్మతివాదుల విషయంలో చైనా నిఘా సంస్థలు సుదూర ప్రాంతాల నుంచి పనిచేస్తాయని భద్రతా అధికారులు అంటున్నారు. మొత్తంగా చైనా గూఢచర్యం ఖండాలు దాటి విస్తరిస్తోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా డ్రాగన్ గూఢచారులు ఆయా దేశాల్లో పనిచేస్తున్నారు. చైనా గూఢచారులకు సమాచారం ఏదనేది ముఖ్యం కాదు, దాన్ని సేకరించి బీజింగ్కు చేరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యంలో పశ్చిమ దేశాల అధికారులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. మరి చైనా గూఢచర్యాన్ని కట్టడి చేసేందుకు పశ్చిమ దేశాలతో పాటు భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.